తెలంగాణలోని విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. గడిచిన 10 ఏళ్లలో యూనివర్సిటీల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు. కోమాలో ఉన్న విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తోందన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులు మరిన్ని అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలోని మారుమూల ప్రాంతంలో పుట్టి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎడ్యుకేషన్ సిస్టంలో పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజ్ విద్యా వ్యవస్థ ఎట్లాంటి స్టేజ్లో ఉంది? సో రిఫార్మ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్? తప్పకుండా ఇప్పుడు విద్యా వ్యవస్థ గత 10-12 సంవత్సరాల నుంచి చాలా అంటే రిఫార్మ్స్ లేవు, రిక్రూట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అలాంటి కొన్ని సమస్యలతో సతమతమవుతుంది. రీసెంట్గా లాస్ట్ 6-7 మంత్స్ నుంచి సీఎం గారు ఆదేశం ఏంటంటే విద్యా వ్యవస్థను మారవాలంటే ఏంటంటే రిక్రూట్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, టీచర్స్ని అప్డేట్ చేయాలనేటువంటి కొన్ని ఆదేశాలతోటి మేము కూడా ఆ పద్ధతిలోనే రిఫార్మ్స్ స్టార్ట్ చేసామండి. మంచిగా టీచర్స్కి అప్డేటెడ్ కొంత ట్రైనింగ్లని, సిలబస్ అప్డేషన్. ఇప్పుడు కూడా మా కౌన్సిల్లో ఈరోజు కూడా మీటింగ్ అవుతుంది. ఏంటంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ యొక్క ఎడ్యుకేషన్ ఎట్లుండాలంటే వానికి స్కిల్ ఓరియంటెడ్, జాబ్ ఓరియంటెడ్. ఇవాళ ఏంటంటే 3 ఇయర్స్ చేస్తున్నారు, 4 ఇయర్స్ చేస్తున్నారు, తర్వాత జాబులు రావలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన సిలబస్ కొంత అప్డేట్ లేదు, కొంత ఇండస్ట్రీ కనెక్ట్ లేదు, కొంత స్కిల్ బేస్డ్ లేదు అనేటువంటివి. వాటిని అన్నిటి దృష్టిలో పెట్టుకొని కొంత మార్పు దిశగా ప్రయత్నాలు చేస్తున్నామండి. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కొంత ఇప్పుడు కంపల్సరీ స్కిల్ బేస్డ్ కోర్సెస్ పెడుతున్నాం. అలాంటి ప్రయత్నంలో మేము ఉన్నామండి. ముఖ్యంగా డిగ్రీలో ఎట్లాంటి ఈ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్తో పాటు కంపల్సరీ స్కిల్స్ వేయాలని యూజీసీ ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు 29th ఏప్రిల్ మనకు యూజీసీ ఒక గైడ్లైన్స్ పాస్ చేసింది అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు. ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అప్డేటెడ్ సిలబస్ కావాలనేటువంటి యూజీసీ, ఎందుకంటే యూజీసీ రెగ్యులేటరీ బాడీ కాబట్టి వాటికి అనుగుణంగా మేము ఆల్రెడీ గత 3-4 మంత్స్ నుంచి చేసాము. మళ్ళీ కొంత వాటికి అనుగుణంగా మార్పులను తీసుకురావడం కొరకు స్కిల్ బేస్డ్ కోర్సెస్, అన్ని క్రెడిట్స్ను యూనిఫామ్గా చేయడము, ఇలాంటి యూజీసీ అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నాము. ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అప్రూవల్స్ ఆ ప్రాసెస్లో ఉన్నామండి. అది అయితే ఏ మార్పు చేసినా కానీ ప్రాస్పెక్టివ్ ఉంటుంది, రెట్రాస్పెక్టివ్ ఉండదు. అంటే ఏంటంటే ఈ సంవత్సరం నుంచి వచ్చే విద్యార్థులకు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 2nd, 3rd ఇయర్ ఉన్నలోకి ఆ పాతది కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI టూల్స్ అండ్ టెక్నాలజీస్ అనే ఒక కంపల్సరీ పేపర్ పెట్టాం. సైబర్, ఇవాళ మనమంతా కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నాం. ఇవాళ ఫ్యూచర్ వచ్చే వార్స్ అన్నీ సైబర్ వార్స్. టు ప్రొటెక్ట్ అవర్ సైబర్ స్పేస్ వీ నీడ్ ల్యాక్స్ ఆఫ్ సైబర్ సోల్జర్స్. వాళ్ళను ఎవరు చేయాలంటే కంపల్సరీ పేపర్లు పెట్టాలి. ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కొంత సైబర్ మీద అవగాహన ఉంటుందంటే ప్రొటెక్ట్ చేస్తాం. అలాంటి ప్రయత్నాలు కొంత చేస్తున్నాం. దేశ భవిష్యత్ అయినా రాష్ట్ర భవిష్యత్ అయినా యంగ్ ఇండియన్స్ చేతిలో ఉంది. సో పర్టికులర్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో తీసుకొచ్చే స్కిల్స్ కానీ లేకపోతే రిఫార్మ్స్ కానీ పూర్ పీపుల్కి అందేటట్టుగా ఎట్లాంటి రిఫార్మ్స్ తీసుకురావు? ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, యూత్ నేషన్. ప్రపంచంలో మనది యంగ్ కంట్రీ. ఎందుకైతుందామంటే మన పాపులేషన్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే యంగ్ పాపులేషన్. వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏంటంటే మన అవసరాలే కాదు, ప్రపంచానికి ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు రూల్ ద గ్లోబ్ ఇన్ ద హ్యూమన్ రిసోర్స్. మనకున్నటువంటి మనం ఇండియా పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మనకున్న అసెట్ ఏంటంటే మన యూత్ పాపులేషన్. కాబట్టి యూత్ పాపులేషన్ను సన్మార్గంలో పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏంటంటే తప్పకుండా మన అవసరాలనే కాదు ప్రపంచం, ఇవాళ ప్రపంచం మన వైపు చూస్తుందండి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా. అందుకే మేము ఎప్పుడు కూడా చెప్తుంటాం, మన పోటీ మన మధ్య కాదు, మన పోటీ ప్రపంచంతో పోటీ పడితే అవకాశాలు అపారంగా ఉంటాయని ఇంతకుముందు చెప్పాను. అదే వాస్తవం కూడా అది. సో అలాంటి ప్రయత్నంలో గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. స్పేస్ కావాలి, స్పేస్ చట్టం కావాలి. ఎందుకంటే ఇండియా ఇవాళ ఏ స్టేజ్కి పోయిందంటే మీకు తెలుసు, రీసెంట్గా మంగళయాన్, చంద్రయాన్ ఇవన్నీ పెట్టుకుంటూ ప్రపంచంలో ఇండియాతో డెవలపింగ్ కంట్రీ కానీ స్పేస్ టెక్నాలజీ వీఆర్ నన్ టు ఎనీబడి. 104 శాటిలైట్ ఒక్కటేసారి పంపించిన దేశం ఎక్కడ లేదండి. అది ఒక ఇండియాకే సాధ్యమైంది. మరి ఇండియా ఎట్లా అంటే మన సైంటిస్టులు అంతా చేస్తున్నారు. సో అయితే నా ఒక ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే టెక్నాలజీలో మనం చాలా ఫాస్ట్గా ఉన్నాము. భారత్ ప్రపంచంలో ఒక ధీటైన శక్తిగా ఎదుగుతుందని చెప్పి
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ V6 న్యూస్ మహబూబ్నగర్.